నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా టీడీపీ యాక్టివిస్ట్ అనే పేజ్లో ఒక కార్టూన్ కమ్ షార్ట్ ఫిలిం, ఆ షార్ట్ ఫిలింలో ఒక లేడీకి వైఎస్ భారతి గారి ఫోటోని పెట్టి మార్ఫ్ చేసి తర్వాత పక్కనే జగన్ గారి పేరుతో ఇంకొక జూనియర్ ఆర్టిస్ట్, అతని పేరు రావినూతల సునీల్ కుమార్ అనుకుంటా, సో ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, మహిళల్ని ఇబ్బంది పెట్టే పోస్టులు, మార్ఫుడ్ పోస్టులు అన్నిటి మీద మేము చర్యలు తీసుకుంటాం, చాలా కఠినమైన చట్టాలు తీసుకొస్తాం దీనికి సంబంధించి అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందంటారా? అంటే మొదలవ్వాలి కదా, ఇది మొదలు కాదు నిజానికి. అతను సునీల్ బహిరంగంగా సారీ చెప్పాడు దీనికి సంబంధించి. నేను నటుడినే తప్ప నేను కంటెంట్ డిజైనర్ని కాదు, కాబట్టి నేను వెళ్ళి చేసి వచ్చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు డబ్బులు ఇస్తున్నారో నేను బతుకుతున్నాను, అంతవరకే నాకు సంబంధం తప్ప మిగిలిన కంటెంట్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. అయినప్పటికీ నాకు బాధ కలిగింది, నేను సారీ చెప్తున్నాను అని దానిలో ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఏంటంటే, నా మీద ఒకవేళ జగన్ పార్టీ కానీ మరొకరు కానీ దాడి చేస్తే అనే ఉద్దేశంతో ఆ వీడియో చేస్తున్నట్టుగా ఉంది. అంటే వాళ్ళ యాటిట్యూడ్ మీద అలాంటి దాడులు చేస్తారు అనే ఒక హింట్ ఇస్తున్నట్టుగా ఉంది ప్రపంచానికి. అంటే ఎవరో అతనితో మాట్లాడాలని అతను కోరుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది. ఏం పర్లేదు గురు, నువ్వేం భయపడకు, నీ వెనక మేము ఉన్నాం అని, నువ్వేమీ తప్పు చేయలేదు అని ఎవరో తనకి భరోసా ఇవ్వాలని అతను కోరుకుంటున్నాడేమో అని సందేహం వచ్చేలాగా నడిచింది అది ఆ వీడియో. అయితే నిజానికి అదే సునీల్ నటించినటువంటి అనేక వీడియోల్లో కంటెంట్ నేరుగా భారతి గారిని టార్గెట్ చేస్తూ చేసిన వీడియోలు ఆవిడ ఫోటో పెట్టలేదు. ఫోటో పెట్టకుండా ఆవిడ అని ఏదో పేరు మార్చి హారతీయను అలా ఏవో పేర్లు పెట్టి అలా కొన్ని క్యారెక్టర్లను క్రియేట్ చేసి వాటిని ఎంత రెడిక్యూల్ చేయాలో అంత రెడిక్యూల్ చేస్తూ వీడియోలు చేసినప్పుడు ఈ పెద్ద మనిషి నటించాడు వాటిలో. అప్పుడెందుకు సారీ చెప్పలేదు? ఇంతకంటే దారుణం అది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక ఇల్లీగల్ అఫైర్ నడుస్తున్నది ఆయనకు తెలియదు, ఆయన ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే టైప్లో భారతి గారిని టార్గెట్ చేస్తూ వీడియో చేసిన చరిత్ర ఉంది వీరికి. అలా ఒక పద్ధతి అంటే ఇన్ ది సెన్స్ వీళ్ళు ఆల్రెడీ ఆవిడ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ వీడియోలు పెట్టిన ఏ రోజున ఈయన సారీ చెప్పలేదు. అక్కడ ఫోటో లేదు అనేటువంటిది అడ్వాంటేజ్గా తీసుకుని ఉంటారు. ఇక్కడ ఫోటో ఉంది కాబట్టి సారీ చెప్పాలా? అసలు కంటెంట్లోనే జనాలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాము అనే స్పృహ మీకు ఉండాలి కదా. ఆ స్పృహ లేకుండా మీరు అలా బిహేవ్ చేసేసి ఇప్పుడు సారీ చెప్తున్నారు కదా. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దీని వెనకాల. అంటే ఇలాంటి కంటెంట్లు క్రియేట్ చేయిస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్యాంగ్సే ఇవి చేస్తున్నాయి అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం కోసం కొన్ని సినిమాలు కూడా తీశారు. వాటిలో ఒక సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి వారి బాబాయిని గొడవలు తీసుకుని చంపేసినట్టుగా ఒక సన్నివేశ కల్పన ఉంది. వివేకం సినిమా సార్, ఏదో సంథింగ్ రాజధాని ఫైల్స్ అలాంటి సినిమాల్లో. సరే, ఏదేమైనప్పటికీ మేం నమ్మింది నిజం, మేము నమ్మిన నిజాన్ని చెప్పామని అనుకోవచ్చు. కానీ ఆ నిజంలో మీరు కోర్టుని అంటే బైపాస్ చేశారు, అలాగే ఇతర అంశాలని కూడా బైపాస్ చేసి మీ చేతుల్లోకి విషయాన్ని తీసుకుని మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు ఈ ధోరణి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ని రావణ్ ఏదో అన్నాడు అని గగ్గోలు పెడుతోంది కదా ప్రపంచం అంతా. ఇప్పటికీ ఆ చర్చ జరుగుతూనే ఉంది కదా. రోజు ఏదో పద్ధతిలో దాన్ని తీసుకెళ్లి జగన్ మెడలో వేయటం కోసం కక్కుర్తి పడుతున్నారు. కానీ నిజంగా అతను మాట్లాడింది ఏమిటి? నిజంగానే అంత చేయాల్సిన అవసరం ఉందా? అంటే దీనిలో జగన్కి చుట్టడానికి అవకాశం ఉంది అనేది అడ్వాంటేజ్గా తీసుకుని బిహేవ్ చేస్తున్నారు తప్ప అంత దారుణాలు ఏమున్నాయి దానిలో అనే చర్చ వీళ్ళు చూపించిన దారుణాలతో పోలిస్తాయి.
వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి మాట్లాడిన వ్యవహారాలతో పోలిస్తే ఇదేమీ కాదు. అవును. అయినప్పటికీ ఇంత గగ్గోలు పెడుతున్నారే, మీరు ఈ వీడియోలు ఎందుకు చూడరు అనేది ప్రశ్న. ఓకే. ఇలా ఇప్పుడు ఆయన టాస్క్ ఫోర్స్ ఒకటి పెడతానంటున్నాడు చంద్రబాబు. దాంతో పాటు ఆల్రెడీ ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు సోషల్ మీడియా కేంద్రంగా. సోషల్ మీడియా మీదే గొడవ జరుగుతోంది ఇప్పుడు అక్కడ. ఇంకే విషయాలు పట్టించుకోవట్లేదు ఎవరు. సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే పని అయిపోతుంది. సోషల్ మీడియాని వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు? కేసులు పెడతారు తప్ప. కేసులు కూడా వీళ్ళు గాయపడాలి. జగన్మోహన్ రెడ్డి గురించి బ్యాడ్గా మాట్లాడితే వీళ్ళ మనోభావాలు గాయపడవు కదా, అందుకని వీళ్ళు కేసులు పెట్టరు. వీళ్ళు కేసులు పెడితే తప్ప పోలీసులు కదలరు. ఇప్పుడు సపోజ్ ఇలాంటి వీడియోల మీద జగన్మోహన్ రెడ్డి అభిమానులు లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళి కేసు పెడితే ఇదే పద్ధతిలో అరెస్టులు చేస్తారా? చేస్తారా అనేది ప్రశ్న. చేస్తారా చేయరా అనేది వాళ్ళ విచక్షణ. కానీ ఇక్కడ అలాంటి ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది జగన్ పార్టీకి. వాళ్ళు బాధ్యత అయితే కేసులు పెట్టాలి. కేసులు పెట్టి మీరు పరిగెట్టండి అని అడగాలి. అడగకపోతే ఇలాంటివి గ్రాంటెడ్గా తీసుకుని వీడియోలు చేసే బ్యాచ్ ఉంది అక్కడ. అందుకని అదొక ప్రమాదకరమైనటువంటి ధోరణి. మీరు ఒక వేలు అవతలకు చూపిస్తుంటే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తాయి అనేది ఒక పాత ఇది ఉంది అవగాహన. ఇది ఇలాంటివే మీరు ఇప్పుడు ఈ టైంలో అతను సారీ చెప్పడంతో అతను చేసిన పాత వీడియో కంటెంట్లు ఏమిటి అని చూడటానికి ఒక విండో ఓపెన్ చేశాడు. అందులో చాలామంది తెలుగుదేశం గెలుపు కోసం తప్పించిన వాళ్ళు పెట్టుబడి పెట్టారు, డబ్బులు పెట్టి ఆ వీడియోలు తీయించారు. వాంటెడ్గానే, టార్గెటెడ్గానే జరిగింది అది. ఎన్నికల సందర్భంగా ప్రజల మనసులు కలుషితం చేసేటువంటి మోటోతో చేసినటువంటి వీడియోలు అవన్నీ. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తూ దాని మీదే బతుకుతున్నాడు అతను. అది తప్పని నేను అనుకోవడం లేదు. మీరు పొలిటికల్ క్రిటిసిజం పెట్టండి, పర్సనల్ లెవెల్కి వెళ్ళి లేనిపోని ఇప్పటికీ వాళ్ళు చేస్తున్న వీడియోల్లో మీరు ఏదో చట్టం చేసి జనాల భూములన్నీ మీవిగా మార్చుకునే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు లేని ఏడుపు ఇప్పుడు ఎందుకు అని ఒక ఆవిడ జగన్ని తిడుతుంది. అది నిజంగా రూట్స్లోకి వెళితే అలా మార్చేసుకోవడం సాధ్యం అవుతుందా? దాని మీద ఫోటో వేసిన మాత్రాన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన గొడవ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎంత తప్పుడు ప్రచారం చేయాలో అంత తప్పుడు ప్రచారము చేశారు. ఇప్పుడు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ఎందుకు ప్రజల భూములు తీసుకుంటున్నారు? ఇవ్వమంటే ఎందుకు బుల్డోజర్లు నడిపిస్తున్నారు అక్కడికి, రైతుల పొలాల్లోకి? వీళ్ళకేం రైట్ ఉంది? అంటే మీరు చేస్తే శృంగారం, అతను ఇంకా భూములు తీసుకుంటాడేమో అని డౌట్. అసలు ప్రభుత్వం అవసరమైతే మీ భూమిలో ఒక 10 గజాలు అన్ని వైపుల నుంచి ఎంక్రోచ్ అవడానికి మీరు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మీ ప్లాన్ని మేము అప్రూవ్ చేస్తాము అని చట్టం పట్టుకొచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. కనుక ఇలాంటి దారుణాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అందుకని ఈ సునీల్ అనే యాక్టర్ ఆయన సారీ చెప్పడంలో కూడా ఒక వెటకారం ఉందేమో అనిపించింది నాకు. ఆ వెటకారం ఏంటంటే ఆయన యాటిట్యూడ్ ఇది. ఆయన్ని ఎవరన్నా విమర్శిస్తే దాడి చేస్తాడు, ఆ దాడికి భయపడి నేను జగనన్న అని చెప్తున్నాను అనే సబ్మిషన్ ఉందా అని డౌట్. కాబట్టి అదేదో జెన్యూన్ అనుకోవటం లేదు నేను. అది జెన్యూన్ అయి ఉంటే ఇంతకు ముందు చేసిన వీడియోలకు కూడా సారీ చెప్పాలి. అందులో కంటెంట్ పరమైన బూత్ ఉంది, అది అతనికి తెలుసు. ఎందుకంటే అతనే ఆ పాత్ర వేశాడు కాబట్టి. ఆ భారతి పాత్ర వేసిన ఆవిడకి కూడా తెలుసు కంటెంట్ బూత్గా పెడుతోంది అని. తెలిసినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు, ఎందుకు సారీ చెప్పలేదు ఆ రోజున? అవును, చేస్తున్నదే ఒక చట్ట విరుద్ధమైన పని అని, నైతికంగా కూడా అది తప్పుడు పనే. ఇప్పుడు ఒక వ్యక్తి భార్యని, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అప్పటికి మాజీ కాకపోవచ్చు కానీ ఆవిడ అంటే స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారి భార్యని కూడా మీరు రెడిక్యూల్ చేశారు. ఇలాంటిదే అసెంబ్లీలో చర్చ జరిగిందని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. అవును, చంద్రబాబు గారు. అవును, ఈయన కన్నీరు పెట్టుకోలేదనా
మీ ఉద్దేశం? కన్నీరు పెట్టుకోలేదంటే గ్రాంటెడ్గా తీసేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? అనుకుని మీ ధోరణిలో మీరు ఈ వీడియోలు చేస్తున్నారా అంటే ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? అందుకని ఈ సునీల్ టైమ్లీ గుర్తు చేశాడు ప్రపంచానికి. తెలుగుదేశపు అభిమానులు చేసిన నీతి బాహ్యమైనటువంటి వీడియోల గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయటం అనే ఒక మంచి పని చేశాడు అతను. అందుకు అభినందించవచ్చు. అది చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఏదో రావణ్ ఇలా అన్నాడు అని అంటున్నారు, కానీ ఇది డిజైన్డ్. రావణ్ ఆవేశంలో రాధా మనోహర్ దాస్ని అయినా అనుండొచ్చు, ఇంకేదైనా వీడియోలో పవన్ కళ్యాణ్ అనుండొచ్చు, ఇంకేదైనా వీడియోలో కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ జెన్యూన్ ఫీలింగ్స్గానే చూడొచ్చు, కానీ ఇది అలా కాదు. గతంలో వైసీపీ బూతుల పార్టీ, మహిళల్ని వేధించే పార్టీ, సోషల్ మీడియాలో దుశ్శాసనలు చెలరేగిపోతున్నారు, ఇలాంటి తరహా మాటలు వచ్చేవి. ఇప్పుడు చూస్తే జగన్ గారి సతీమణి గారిని వదలలేదు, రోజా గారిని కూడా డైమండ్ రాణి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే అన్నారు. తర్వాత కిరాక్ ఆర్పి లాంటి వ్యక్తులు, ఇంకా కొంతమంది సీమరాజా అనే వ్యక్తి, ఇంకొక అతను. సో వీళ్ళందరూ ప్రతిరోజు నిత్యం కృత్యంగా రెడిక్యూల్ చేస్తూనే ఉంటారు. అంటే పొలిటికల్ పార్టీలు ఎందుకు సార్ ఇలా ఉంటాయి అంటే వాళ్ళు చాలా హిపోక్రటిక్ గా ఉంటారు. ఒకవైపు దొంగ అంటూనే దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగ అన్నట్టు ఒక సామెత ఉంది మనకి. అవును, అలా అంటే మేం చేసేది, మేం తిడితే తప్పు కాదు, మేం డబ్బులు ఇచ్చి తిట్టించేది తిట్లు కాదు, వాళ్ళు మాట్లాడేవి మాత్రమే మాటలు, వాళ్ళు మాట్లాడేవి మాత్రమే బూతులు, మేము నీతులు మాత్రమే మాట్లాడతామని చెప్పడం అనే ధోరణి ఉంది. అది ఆ బుల్డోజింగ్ ప్రోగ్రాంలో ఉండి సోషల్ మీడియాలో ట్రోల్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు తెలుగుదేశానికి. ఇంక ఇటీవల కూడా రావణ్ పవన్ కళ్యాణ్ తరహా భాష వాడినప్పుడు దాన్ని సమర్థిస్తూ ఆయన అరెస్ట్ని సమర్థించారు జన సైనికులు. మరొకవైపు ఇదే భాష మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ ఇన్ని మహిళలను తిట్టాడు, ఒక మహిళను చూడకుండా డైమండ్ రాణి అన్నాడు, తర్వాత చెప్పు తీసుకొని కొడతా అన్నాడు, ఇంకా చెప్పులు కూడా చూపించాడు. ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు జన సైనికుల ఆన్సర్ ఏంటంటే వాళ్ళు అది ఏ సందర్భంలో అన్నాడు, ఇలాంటి ఒక సమర్థింపు. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్ని సందర్భం నుంచి విడదీసి ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసి వీడియోలు కోర్టుకు పెట్టారు అని చెప్పారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారే స్వయంగా. మరి దాని మీద ఏం మాట్లాడతారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పుకుంటున్నారు సమర్థింపులు. ఇక్కడ కూడా రావణ్ మాట్లాడిన మాటలకు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అంటూ ఉంటుంది కదా. రాధా మనోహర్ దాస్ కి రియాక్షన్ గా ఆయన మాట్లాడాడు, ఇక్కడ వైసీపీ నాయకులకి రియాక్షన్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మాట్లాడిన మాటల్ని, ఆయన మరియమ్మ గురించి చేసిన కామెంట్స్ ని తెలుగుదేశం పార్టీ జనసేన సమర్థిస్తున్నాయని అనుకోవాలి కదా. ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే కొట్టి తిప్పి కొట్టి అన్నాడు. ఆ మతాల మధ్య చిచ్చు ఏం పెడుతున్నాడు ఆ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అని మీరు పరిశీలించాలి కదా, పరిశోధించాలి కదా. పరిశోధించి అతని మీద ఏమన్నా కేసు పెట్టండి. ఈ సునీల్ కాదు గొడవ, సునీల్ ఓకే, ఇతని నుంచి మొదలు పెట్టచ్చు. ప్రభుత్వం ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ని నాడే అరెస్ట్ చేస్తుంటే నేను బండి కట్టుకొని పోతా, ఇట్లాంటి చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. అంటే సమాజాన్ని కూడా టెర్రరైజ్ చేసే విధంగా మాట్లాడాడు. ఆ మాటలు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి రేప్ చేస్తాను, ఇట్లాంటి మాటలు. సో నాడే వైసీపీ కళ్ళు తెరిచి అరెస్ట్ చేస్తుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇవాళైనా టీడీపీకి ఒక మంచి అవకాశం అని నేను భావిస్తాను. చెయ్యొచ్చు అంటే ఎందుకు కాదు. ఇంకా వీళ్ళందరూ చేసిన వీడియోలు ఆ కంటెంట్ ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు రైటరు, అక్కడి నుంచి మొదలుపెట్టి లోపల వేయాలి, వేసి అక్కడి నుంచి చేయండి. మీరు మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి అనేక దుర్మార్గాలు ఉన్నాయి. అంటే వీరు అమ్ముడు పోయారు, వారు అమ్ముడు పోయారు అనే గొడవ ఎక్కువైపోయింది. వీళ్ళు సరెండర్ అవ్వాలి, వాళ్ళు సరెండర్ అవ్వాలి అనే గొడవ. ఇది దీని మీద టార్గెట్ చేసి పని చేయగలిగితే మీ నిజాయితీ ఏమిటనేది ప్రపంచానికి అర్థమవుతుంది. కరెక్ట్. అది లేకుండా మీరు ఏం మాట్లాడినా మీరు చేసింది ఏమిటి అనే అనాల్సి వస్తుంది. మీరు ఏం మాట్లాడారో, మీ మీద ఏం మాట్లాడారో అవే మీరు
మీ మూకల చేత అవతల పార్టీ అవతల నాయకుడి భార్య గురించి కూడా మాట్లాడించారు. మరి మీరు చేసేది శృంగారం అని అనుకుంటున్నారని అనుకోవడంలో తప్పేం లేదు కదా. అందుకని తెలుగుదేశం పార్టీ ఇంటిగ్రిటీ రోడ్డు మీదకి వస్తుంది. సోషల్ మీడియా గొడవల్ని మెయిన్ స్ట్రీమ్లో ప్రధాన స్రవంతి వ్యవహారంగా పట్టించుకోవడం వలన వాళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతింటోంది. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లా. ఎంత తొందరగా ఇది ముగించి ఈ దాడులు సోషల్ మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తాం ఇలాంటి పిచ్చి మాటలు మానేయగలిగితే మంచిది. లేకపోతే యువతల వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు అలా రియాక్ట్ కాకపోతే లేదు సిద్ధాంతం చెబితే ఆ సందర్భం వేరండి అని జడ్జిమెంట్లు పాస్ చేస్తే పోలీసులు దాని మీద కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఏమిటి పరిస్థితి? మేము జడ్జీలను కూడా మేనేజ్ చేస్తాం, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, లేకపోతే ఇంకొక అకౌంట్లో నీకేదో ఒక గవర్నర్ ఇప్పిస్తాము, ఇలాంటివి ఏవైనా ప్రలోభ పెట్టి మీరు అనుకూలమైన తీర్పులు తెప్పించుకోవచ్చు గాక. అప్పుడు కోర్టు ఇంటిగ్రిటీ కూడా క్వశ్చన్ అవుతుంది బయట మార్కెట్లో. కనుక తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని రోడ్డు మీదకి కొంత మేరకు లాగేడుతుంది, లోపాయికారి వ్యవహారాలని. అందుకు మెచ్చుకోవచ్చు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.